హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి కలెక్షన్స్. నిన్న మా ఊర్లో ఉన్న ఇల్లు వీడియో చూపించాను కదండి మీకు. ఈరోజు మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ఆకనవరతోట అనే గ్రామం అండి. ఇది మా హౌస్ అండి. ఇది 1916 సంవత్సరంలో కట్టారండి. అంటే బ్రిటిష్ వాళ్ళు పాలనలో ఉన్నాం మనం. 1916 అంటే 108 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. ఇల్లు కట్టి 108 సంవత్సరాలు కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మా హౌస్. పెంకిటిల్లు అంటారండి వీటిని, పెంకిటిల్లు అని అంటారు. ఈ ప్లేస్ చూసారా? వీటికి ఏంటంటే పెంకిటిల్లుకి దీన్ని వీధరుగు అని పిలుస్తారండి, వీధరుగు అంటారు. ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, దాన్ని చావడి అని. ఆ లోపల ఇంకో రూమ్ కనిపిస్తుంది కదండి, దాన్ని పడి అని అంటారు. ఏ పెంకిటిల్లునైనా అలాగే పిలుస్తారండి. ఇల్లు అయితే చాలా పాతదైపోయిందండి. చూడండి, ఫోటోలో ఉన్న వాళ్ళు మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారండి. మా తాతయ్య గారు ఈయన అయితే రంగారావు గారండి. ఆ రోజుల్లో 100 ఎకరాల పైన ఉన్న రైతుల్ని ల్యాండ్ లార్డ్ అని పిలిచేవారంట. ఇదండి ఆయన బోర్డు కూడా ఎలా ఉండేది, మా చిన్నప్పటి నుంచి ఉంది అలా. ఈ ఫోటోలో ఉన్న ఆయన మా నాన్నమ్మ గారు వాళ్ళ తమ్ముడండి, కరాటం కృష్ణమూర్తి గారు. వీళ్ళది జంగారెడ్డిగూడెం దగ్గర బుట్టాయిగూడెం అండి, ఏజెన్సీ ప్రాంతం. వీళ్ళు ఆ రోజుల్లో ఇలాగ ఇంట్లో చిరదపుల్ని పెంచేవారండి. ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ చాలా పేరు అక్కడ. దాన ధర్మాలు చేయడంలో కానీ, స్థలాలు ఉచితంగా ఇవ్వడం అన్నిటికి, స్కూల్స్కి అన్నిటికి. కరాటం రాంబాబు గారు రాజకీయాల్లో ఉంటారండి. ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. మంచి మంచి ఫ్యామిలీ అండి. ఇది కూడా కరాటం వాళ్ళండి, వాళ్ళ ఇంటి పేరు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఈ ఫోటోలో ఉన్నది మా నాన్నగారండి. పక్కన ఉన్నది ఆయన ఫ్రెండ్ అండి, ఈయన వైవిఎస్ ప్రసాద్ గారు. ఆయనది కూడా ఈ ఊరేనండి. ఈయన మన నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ డైరెక్టర్గా పనిచేసేవారు. మా నాన్నగారు నెల్లూరు వచ్చినప్పుడు నేను ఆయన కలిసి అక్కడికి వెళ్ళాము, షార్కి వెళ్ళాము. అక్కడ తీసుకున్న ఫోటో అండి ఇది. మా నాన్నగారు క్లాస్మేట్, మా నాన్నగారు బెంచ్మేట్ అండి ఈయన. వీళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. ఈ మొగల్తూరు ఈయనది కూడా. ఈ మొగల్తూరులోని మెగాస్టార్ చిరంజీవి గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారిది కూడా ఈ ఊరేనండి. మా తాతయ్య గారికి చదువు అంటే చాలా ఇష్టం అండి. మా తాతయ్య గారికి 5 కొడుకులు, ఒక్క కుమార్తె అండి, మాకు మేనత్తో కావడి. ఆ రోజుల్లోనే మా నాన్నగారాలని బాగా చదివించారండి ఆయన. మా నాన్నగారు మా పెద్దనాన్నగారాల్లో చదువుకున్నారు. మా నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు క్లాస్మేట్స్ అండి. ఆ రోజుల్లో మా నాన్నగారు పియూసీ చదివారు. పియూసీ అంటే ఈ రోజుల్లో మనం ఇంటర్మీడియట్ అంటాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి గురించి చెప్తాను. చూడండి, ఇది 4 స్తంభాలు ఉన్నాయి కదండి. ఇలా మా ఇంటికి ఇలా ఇంకా ముందుకు ఇంకో 4 స్తంభాలు ఉండేయంటండి. మా నాన్నగారు చిన్నప్పుడు ఉండి మండవ ఉండేదంట లోపల. అంటే వర్షం కూడా లోపల పడేదన్నమాట. తర్వాత మా తాతయ్య గారు వాళ్ళ అన్నగారు కలిపి 2 షేర్స్ చేసుకుని ఇల్లు ఇలా 4 స్తంభాలు ఇంతవరకు మా తాతయ్య గారు. ఆ తర్వాత మా పెదనాన్నగారు వాళ్ళు వాడుకునేవారు అనమాట అండి. ఇలా మళ్ళీ మోడల్ చేసేసారంట దీన్ని. చూడండి ఒకసారి. 5 అన్నదమ్ముల ఫ్యామిలీలు అందరం ఉమ్మడిగా ఉండేవాళ్ళం అండి. నేను 7th చదివే వరకు ఉమ్మడిగా ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఈ ఇంట్లో 8 బెడ్రూమ్స్ ఉంటాయి. ఈ 3 ఉన్నాయి కదండి, ఇది ఈదరుగు అంటారు. ఇలా ఉన్నదాన్ని అంతా ఈ పెంకిటిల్లో ఏంటంటే వీధి అరుగు అని పిలుస్తారు అనమాట అండి. మధ్యలో ఉన్నది చావడి అని పిలుస్తారు, అక్కడ ఉన్నది పడి అని పిలుస్తారు. ఏ పెంకిటిల్ కన్నా ఈ 3 కామన్గా ఉంటాయండి. బెడ్రూములు కాకుండా ఈ 3 ఇలా ఉంటాయన్నమాట. ఇటు చూడండి, ఈ ప్లేస్ అంతా ఇదేనండి మా ఇల్లు. ఇది మళ్ళీ పక్కన వేరే సైడ్ ఇల్లు అనమాట. ఈ ఊర్లో ఇల్లులన్నీ ఇలాగే ఉంటాయండి. పెంకిటిల్లు అని అంటారు, మండవ ఇల్లు ఇవన్నీ. ఇదంతా మా ఇల్లు అనమాట అండి. ఇలా ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్ అంతా ఏంటంటే చిన్నప్పుడు మేము మొత్తం 13 మంది పిల్లలు ఉండేవాళ్ళం అండి ఇంట్లోని. మాతో పాటు మా మేనత్త గారికి 3 పిల్లలు, అందులో 2 పిల్లలు మాతో పాటు ఇక్కడే ఉండి చదువుకునేవారు.
ఇక్కడ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా సైకిల్ కానీ మా పెద్దనాన్నగారు వాళ్ళంతా చేతక బళ్ళు అవి వాడేవారు అనమాట. ఆ బండ్లు కానీ సైకిల్ అందరూ ఇక్కడే పెట్టుకునేవాళ్ళం అండి. దగ్గర దగ్గర 13 మంది దాకా ఉండేవాళ్ళము. అసలు ప్లేస్ సరిపోయేది కాదనమాట. ఇల్లు అయితే చాలా కలకల్లాడుతూ ఉండేదండి. ఇప్పుడు ఇంటికి వస్తుంటే చాలా ఇదిగా ఉంటుంది ఇల్లు. అసలు ఎవరు ఉండట్లేదు. మా పేరెంట్స్ ఇద్దరే ఉంటున్నారండి. పెద్దోళ్ళు అయిపోయారు. అందరూ పిల్లలు ఏంటంటే చదువుకుని బాగా సెటిల్ అయిపోయారండి. ఎవరు ఉండట్లేదు. సంక్రాంతికి మేము అందరం కలుస్తామన్నమాట. ఇది దీన్ని చావడి అంటారండి. మనం హాల్ అని పిలుస్తాం మనం ఇప్పుడు. ఇక్కడ అప్పట్లో ఏంటంటే అప్పుడేంటి ఇప్పుడు కూడా పెంకుటిల్కి చావడి అని పిలుస్తారు. చూడండి ఒకసారి. ఇది చావడి అనమాట అండి. ఇలా పైన అటక అంటాము. ఇక్కడ ఈ జిల్లాల్లో అటక అని పిలుస్తారు. నెల్లూరు అటు సైడ్ ఏమో వేరేగా పిలుస్తారు. మిద్దెనో ఏదో అంటారు. అటక అనమాట అండి ఇది. సమ్మర్లో కూడా ఇక్కడ కూర్చుంటే హాల్లో కూర్చుంటే ఏసీ కూడా అవసరం ఉండదండి. ఎందుకంటే చుట్టూ బెడ్రూమ్స్ ఉంటాయి, చుట్టూ రూమ్స్ ఉంటాయి. భలే చల్లగా ఉంటుంది అనమాట ఇది. ఈ గుమ్మాలు ఇవన్నీ చూడండి. దీన్ని నల్ల చెక్క అంటారు చాలామంది. నల్లిరుగుడు చావ అంటారు. ఇప్పుడు మనమైతే రోజ్ వుడ్ అంటామండి మనం దీన్ని. చాలా కాస్ట్ అండి ఇది. ఏంటంటే దీనికి చెదపట్టడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. మా ఇంట్లో ఇలా గుమ్మాలు కానీ ఇలా సోఫా సెట్స్ కానీ అన్నీ కూడా ఇలా రోజ్ వుడ్డే ఉంటాయండి. ఇలా ప్రతి బెడ్రూమ్లోనూ కూడా ఇలాగే ఉంటాయి బీరువాలు. ఇవి కూడా రోజ్ వుడ్ అండి. వీటికి కలర్స్ అలాంటివి ఏమి వేయరు అనమాట. జస్ట్ పాలిష్ చేయిస్తారు. అప్పుడు పాలిష్ పెట్టినప్పుడు వాళ్ళు షైనింగ్గా ఉంటాయి. ఇలా ఈ హాల్లో 2 ఉంటాయి. అలా ప్రతి బెడ్రూమ్లో కూడా ఉంటాయండి. ఇది చూడండి. అప్పట్లో మా నాన్నగారు పియూసీ చదివారు. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటాము. ఆ పియూసీ చదువుతా కూడా టైప్ నేర్చుకునేవారంట. అప్పుడు టైప్లో లోయర్ గ్రేడ్లో ఆయనకి 2nd క్లాస్ వచ్చిందనమాట అండి. చూడండి 1972లోనండి ఇది. అప్పట్లో సర్టిఫికేట్స్ అన్నిటిని ఇలా ఫ్రేమ్ చేయించుకునేవారంట. మా ఇంట్లో ఇవైతే చాలా ఉండేయండి. ఇంకా ఇంట్లో ఎవరో లేకపోవటం అంతా పాడైపోయినాయి. అన్నీ తీసేసాము ఇంకా అసలు. అప్పట్లో ఇల్లు అయితే చాలా బాగుండేది. మా తాతయ్య గారికి ఎంత ఇష్టం అంటే మేము చదువుకోవడం. ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడే మాకు హిందూ పేపర్ కూడా వేయించేవారు. హిందీ, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు, హిందీ పేపర్లు, తెలుగు అన్ని న్యూస్ పేపర్లు కూడా వేయించేవారు. ఈయన మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారండి, ఐతు నరసింహారావు గారు. ఈయన హయాంలో అంటే ఈయన 4 అన్నదమ్ములండి. అప్పుడు వీళ్ళకి 600 ఎకరాలు ఉండేదంటండి. ఆ రోజుల్లో తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా బాగా హెల్ప్ చేసేవారండి పూర్ పీపుల్కి. ఎక్కడ వరదలు వచ్చినా అలాగా. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మా ఇంటి పేరు వాళ్ళని ఐతం సర్కార్ అని పిలిచేవారంట. ఐతం సర్కార్ అనేవారంట వీళ్ళు చేసే సహాయానికి. ఈయనండి మా ముత్తాత గారు అనమాట. నాకు తెలియదు ఈయన. ఇది చావడి అనమాట అండి. మా తాతయ్య గారు ఏంటంటే ఆయన మేము చదువుకోవడంతో పాటుగానే ఊళ్ళో పిల్లలందరూ కూడా చదువుకోవాలనేసి చెప్పి ఆయన స్కూల్కి స్థలాలు ఇచ్చారు, గుళ్ళకి స్థలాలు ఇచ్చారు. అన్నీ కూడా బాగా చేసేవారండి. అలాగే ఆయన కోరుకున్నట్టుగానే మన వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. మా పెద్దనాన్నగారు వాళ్ళంతా చదువుకున్నారు కానీ రైతులుగానే ఉండిపోయారండి వాళ్ళంతా. కానీ మా అన్నయ్యలు, మా పెద్దనాన్నగారి పిల్లలు, తమ్ముళ్ళు, మా చిన్నాన్నగారి పిల్లలు అందరూ కూడా సెటిల్ అయిపోయారు. వేరే వేరే ఊళ్ళో ఉంటారండి. మేము మా 5 అన్నదమ్ములకి 5 అమ్మాయిలు ఉన్నామండి. మా మేనత్తగారు అమ్మాయి, ఒక అమ్మాయి, మొత్తం 6 డిగ్రీలు, పీజీలు చదువుకున్నాం. కానీ అందరం కూడా హౌస్ వైఫ్లుగానే ఉన్నాము. అబ్బాయిలు మాత్రం దూరంగా సెటిల్ అయిపోయారు. ఇది పడి అండి, పడి అంటారనమాట. ఇలా 8 బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట అండి ఇంటికి. ఈ పాతకాలం ఇళ్ళలో ఏంటంటే ఇలా చూడండి, వంటకి వేరే సపరేట్గా ఉండేది. బాత్రూమ్స్ కూడా చాలా దూరంగా ఉండేయండి. మీకు చూపిస్తున్నాను కదా, అది కూడా లోపలికి అలా వెళ్తే అప్పట్లో మా చిన్నప్పుడు ఏంటంటే ధాన్యపు గాజులు అనమాట అండి. ఓన్లీ ధాన్యాన్ని నిల్వ చేసేవారు ఆ ఇంట్లోని. తర్వాత ఇక్కడ షేరింగ్ అయిపోయిన 7th వచ్చిన తర్వాత ఎవరికాళ్ళు అయిపోయారు. అప్పుడు మా పెద్దనాన్నగారు అక్కడ ఇలా వేరే ఇల్లు కట్టుకున్నారనమాట. ఇంకొక ఆయన, మా చిన్నాన్నగారు ఇలా 2 బెడ్రూమ్స్ తీసుకున్నారండి. టోటల్గా మా ఇల్లు ఇదండి. మా ఇల్లు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.